కాసేపట్లో షూట్ స్టార్ట్ అవబోతుంది. సో మూవీ ఏంటి అని విషయానికి వస్తే అందరూ కొత్త వాళ్ళు, కొత్త మూవీ. గైస్ ఈ ఫ్లవర్స్ చూడండి, చూడ్డానికి ఆర్టిఫిషియల్లా ఉన్నాయి కానీ ఇవన్నీ రియల్ ఫ్లవర్స్. గేట్ లాక్ చేసింది. And the R should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. వాటర్ లో దిగి ఆడుకుందాం అంటే చచ్చిపోయేలా ఉన్నాయి వాటర్. సార్ ఏంటి సార్ అది? అరుస్తున్నా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. రిసార్ట్ అయితే అదిరిపోయింది. ఇది నా రూమ్ అనమాట, షాహీన్ బాగ్లో రిసార్ట్లో ఇది రూమ్. సో ఇది వాష్రూమ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ రజనీకాంత్ గారు ఉన్నారంట, అంటే ఇంతకుముందు షూట్ చేసినప్పుడు ఈ రూమ్లోనే ఉన్నారంట. సో అక్కడ రిసెప్షన్ దగ్గర ఉన్నాయి ఫొటోస్, రజనీకాంత్ గారితో దిగిన ఫొటోస్ అన్నీ. రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా వచ్చేస్తే అలా ఉందన్నమాట. మొత్తం రిసార్ట్ అయితే వేరే లెవెల్ ఉంది అసలు. బా చాలా బాగుంది కదా. వావ్ నైస్. అట్ సైడ్ రూమ్లో బెనర్జీ గారు ఉన్నారు, మీకు తెలుసు సీనియర్ ఆర్టిస్ట్ బెనర్జీ గారు. సో అది ద మ్యాటర్. హలో, తను హీరోయిన్ దిస్ మూవీకి. ఓకే, తనకి నాకు షేరింగ్ అనమాట. సో రెడీ అయ్యి ఇలా వచ్చామన్నమాట టిఫిన్ చేయడానికి. చాలా చలిగా ఉంది, ఇప్పుడిప్పుడే మెల్లిగా ఎండ్ వస్తుంది. సో గైస్ బ్రేక్ఫాస్ట్ చేశాను, కిచడి అండ్ ఎగ్, బాయిల్డ్ ఎగ్ అండ్ దాల్, లైక్ సాంబార్ లాగా ఉంది. సో షూట్ కోసం వెయిటింగ్ అనమాట. కాసేపట్లో షూట్ స్టార్ట్ అవబోతుంది. ఈలోపు ఒక్కసారి లొకేషన్లో రౌండ్ వేద్దాం మనం. ఓకే, సో మూవీ ఏంటి అని విషయానికి వస్తే అందరూ కొత్త వాళ్ళు, కొత్త మూవీ. అంటే ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు, హీరో హీరోయిన్ వాళ్ళంటే ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వలేదు. సో లొకేషన్ చూడండి ఎంత బాగుందో. డెహ్రాడూన్ ఊరి పేరు తెలుసుకోవాలి. రిసార్ట్ అయితే షాహీన్ బాగ్. అది ద మ్యాటర్. ఇక్కడ ఒకసారి చూడొచ్చు మీరు, మొత్తం ఇంటి మొత్తం ఏమంటారు గ్రీనరీతో ఉందన్నమాట, చెట్లు. చూపిస్తా చూడండి, ఇది రూమ్స్ అన్నమాట. ఈ రూమ్స్ ఎట్లా చెట్టు అంటారు కదా, చెట్టు కాదు ఏమో దీన్ని ఏమంటారు, ఇలా కవర్డ్ ఉందన్నమాట మొత్తం. Baby, calm down. గైస్ ఈ ఫ్లవర్స్ చూడండి, చూడ్డానికి ఆర్టిఫిషియల్లా ఉన్నాయి కానీ ఇవన్నీ రియల్ ఫ్లవర్స్. అండ్ ఇక్కడ చూడండి, ఇది రోజ్ ఫ్లవర్లా ఉంది కానీ దీని చెట్టు వేరేగా ఉంది. సి చాలా బాగుంది, వెరీ నైస్. సి
ఫ్లవర్స్ కూడా భలే ఉంది కదా. మార్నింగ్ లేపేశారు మమ్మల్ని, షూట్ ఉందని చెప్పి 4:30 వేకప్ కాల్ ఇచ్చారు. సో ఆ తర్వాత మేకప్ వేసుకొని రెడీగా ఉన్నాం సరే అని అనుకుంటే షూట్ ఇప్పుడు లేదంట, చాలా టైం పట్టిద్దంట. ఇదిగో అలా అయితే ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఏం చేసాం, బయటికి వెళ్ళనివ్వట్లేదు పర్మిషన్ అడిగితే. సో పర్మిషన్ లేకుండా బయటకు వచ్చాము. గేట్ లాక్ చేసింది. And the R should be rolling. కింద పడి దొల్లాలన్నమాట. తను ఎలా వెళ్తుందో చూద్దాం ఇప్పుడు. సో గేట్ కూడా లాక్ చేయడం వల్ల ఈ రిసార్ట్ నుంచి ఇలా బయటపడుతున్నాం అనమాట. హాయ్ గాయ్స్. జిమ్నాస్టిక్స్ ఇక్కడ పనికొచ్చాయి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి అమ్మా నిన్నే నమ్ముకొని వచ్చాం తల్లి. గేట్ వరకు తెలుసు నాకు. అంతేనా? ఇప్పుడు సౌండ్ వింటూ వెళ్ళిపోదాం మనం. ఇక్కడ టైగర్లు అవి వస్తాయని చెప్పి భయపెట్టాడు అసిస్టెంట్, బట్ ఏమైద్దో. వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చాం మేము. ఇది వాటర్ ఫాల్స్ అని అనుకోవడం కూడా గగనమే, ఎందుకంటే చిన్న వాటర్ ఫాల్స్. జై బాలయ్య, జై జై బాలయ్య. సో సింధు నార్మల్ టైంలో ఏం చేస్తుంటావు? సింధూరి నేనా నిద్రపోతుంటా. ఏదో ఒక పాట పాడు, నువ్వు సింగర్ కదా. యా 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 జై బాలయ్య ఎమ్మకిర్రెక్కుతాందంటో. ఏ ఇక్కడ ఎంత అర్చన ఎవరికి తెలియదు కదా. తెలియదు. గట్టిగా అరుద్దాం. నాకు చాలా ఇష్టం అరవడం అంటే. సో ఎవరి మీద అది కాదు, నాని అరుస్తాడు ట్రైన్ దగ్గర, సో అలా అరుద్దాం. ఆ అని అరుస్తాడు కదా, గొంతు పోవాలి దెబ్బకి. పాడు పాడు గజాలా. కంటే స్వచ్ఛమైనది ఇదిగో వాటర్ ఫాల్ వచ్చాము. ఇదిగో పెద్ద వాటర్ ఫాల్, ఎక్కడ కనిపించట్లేదే. ఇదిగో ఓకే ఓకే. మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. నేను నీ పేరేంటి మర్చిపోయాను. అద్విక. జాగ్రత్త. కాళ్ళు గడ్డ కట్టేస్తున్నాయి, ఎంత చల్లగా ఉందంటే వాటర్. సో అక్కడికి వెళ్ళడానికి కష్టాలు అనమాట. సో మచ్ legs paining. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. సో మొత్తానికి అక్కడికి రావడానికి చాలా కష్టపడుతున్నాం. ఇప్పుడున్న పొజిషన్లో ఇదే దూద్ సాగర్ అనుకోవాలన్నమాట మనం. బికాజ్ ఆ రిసార్ట్లో ఉండి ఉండి చాలా బోర్ కొట్టింది. సో అలా ఫ్రీడమ్ దొరికినట్టు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చేసరికి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ చాలా స్పీడ్గా అయితే వస్తున్నాయి. రేపు వాటర్లో దిగి ఆడుకుందామంటే చచ్చిపోయేలా ఉన్నాయి వాటర్. సార్ ఏంటి సార్ అది? సారీ, మేము చచ్చిపోయేలాగా ఉన్నాము.
ఎంత చల్లగా ఉన్నాయంటే అంత చల్లగా ఉన్నాయి. చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి వాటర్. అసలు ఇలా కాలు పెడితే కాళ్ళు ఫ్రీజ్ అయిపోతున్నాయి. టూ మచ్ కోల్డ్. ఓకే, చేపలు ఉన్నాయేమో అని చూస్తున్నా, ఒక్క చేప కూడా లేదు. ఇక్కడ పెట్టే ఫుడ్కి బోర్ కొట్టి సో ఫిష్ ఫ్రై తినాలనుంది, ఇట్లా ఫ్రెష్గా పట్టుకొని. భయపడతారేమో, అరుస్తున్నా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మళ్ళీ ఇలా గేట్ కింద నుంచి వెళ్ళాలి. చాలా కష్టంగా ఉంది. అదొకటి ఉంది, కష్టంగా ఉంది. డిఫికల్ట్. అయ్యా, యోగా బాడీయా? యా, చాలా వెళ్ళాలి. బాయ్ బాయ్ బాయ్. ఎంజాయ్. మళ్ళీ పోండి. You can't go like that. I'll come like this. No, it only in reels. No. If we ask that. Oh fuck! Back. మధ్యలో ఇరుక్కుపోతే అంతే, ఇంకా అంతే. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి కట్ చేయించాలి. అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండాలి. What she's doing here? You can do, baby. Come on. You got it. Yeah.